Next topic. Count. So మనం ప్రాక్టీస్ చేసిన టేబుల్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, సో మనకి ఇప్పుడు 6 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక టేబుల్లో మనకి టోటల్ కౌంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తాం. ఓకే, కౌంట్ ఆఫ్ స్టార్ అన్నా లేదా రెండు కౌంట్ ఆఫ్ 1 అన్నా అవుట్పుట్ సేమ్. ఆ డిఫరెన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రెండు ఎగ్జిక్యూట్ చేశాను చూడండి, 6 6. సో రెండు కూడా సేమ్, అంటే మనకి టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో మనకి రియల్ టైంలో మనకి ఎలా అంటే టేబుల్ ఓకే లక్షల్లో కోట్లలో ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో మనకి కౌంట్ ఆఫ్ స్టార్ కౌంట్ ఆఫ్ 1. సో ఇప్పుడు స్టార్ అంటే ఏంటి, జనరల్గా మనకి టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ డిస్ప్లే అవ్వాలి. సో అది కౌంట్ స్టార్ అంటే సేమ్, అంటే ఎలా అంటే అన్ని కాలమ్స్ బేస్ చేసుకొని కౌంట్. కౌంట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ కాలం బేస్ చేసుకొని కౌంట్. సో డిఫరెన్స్ ఏముండదు. సో పర్ఫార్మెన్స్ వైజ్ మనం కౌంట్ ఆఫ్ 1 యూజ్ చేస్తాం, ఎందుకంటే ఓన్లీ ఒక కాలం బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ చూపిస్తుంది కాబట్టి మన పర్ఫార్మెన్స్ వైజ్ కౌంట్ ఆఫ్ స్టార్ కౌంట్ ఆఫ్ 1 బెస్ట్ అన్నమాట. సో the count based on all columns. Okay, next count of 1 will display the count based on the first column. సో అవుట్పుట్ సేమే, రెండు పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ మనం సెలెక్ట్ 1 యూజ్ చేస్తాం. సో ఒక టేబుల్లో మనకి కౌంట్ తెచ్చుకోవాలంటే మనం ఇలా కౌంట్ ఆఫ్ స్టార్ రాస్తాం. ఓకే, సో అంటే మనం ఇక్కడ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేర్లో ఇలా అయినా రాయొచ్చు, వేర్ ఈ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ టౌన్ ఈజ్ ఈక్వల్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఉండే కౌంట్ కావాలి ఇలా. ఓకే, సో ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. వేర్ కండిషన్లో ఒక కండిషన్ ఇచ్చుకొని హైదరాబాద్ ఉండే కౌంట్ కావాలన్నా మనం ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది మనం కౌంట్ ఎలా యూజ్ చేస్తామనే ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ ఎనీ డౌట్ ఇందులో కౌంట్లో? Distinct. Start from employee E. ఓకే, సో ఇక్కడ మనకి టేబుల్లో సో డిస్టింక్ట్ అంటే ఏంటంటే సో మనకి డిఫరెంట్ ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏ వాల్యూస్ హోమ్ టౌన్స్ ఏవే ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఏదైనా ఒక 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. .7. ఓకే, నెక్స్ట్ రాజు మేల్ June 1983, 2019 October 30,000 @gmail.com. ఇక్కడ ట్రైనీ. ఓకే, సో ట్రైనీ. సో వీడికి లీడ్ ఎవరంటే డెవలపర్ సీనియర్ డెవలపర్ 102 ఇద్దాం. ఓకే, హోమ్ టౌన్ వచ్చేసి బెంగళూరు ఇద్దాం. ఓకే,
ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో రికార్డ్ 108. ఓకే, సో 108 ఇంకొక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాము, ఇవన్నీ అయిపోయినాయి కదా. అను ఇస్తున్నా, ఫీమేల్, December 30, 89, 20, first 35,000. anu@gmail.com. సేమ్ ట్రైనింగ్, సేమ్ 102, సేమ్ బెంగళూరు. ఓకే, సో కమిట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా టేబుల్లో 8 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఒక కాలంలో మనకి ఏమున్నాయో తెలుసుకోవాలంటే డిస్టింక్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో డిస్టింక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ మీకు ఏ హోమ్ టౌన్ లో ఉన్నాయో మనం చెక్ చేయాలనుకుంటున్నాం ఎన్ని ఉన్నాయి. సో డిస్టింక్ట్ హోమ్ టౌన్ అంటే ఏమొస్తుందంటే మనకి ఓవరాల్ గా ఈ టేబుల్లో ఏవేవి డిఫరెంట్ హోమ్ టౌన్స్ ఉన్నాయో ఓన్లీ అవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో మనకి అన్ని కాలమ్స్ తీసుకోవట్లే, ఓన్లీ హోమ్ టౌన్. ఓకే, సో ఇప్పుడు దీనికి సో నెక్స్ట్ డిస్టెన్స్ లేకుండా హోమ్ టౌన్ ఇస్తే డిఫరెన్స్ ఏంటి, మనకి ఆల్రెడీ ఉన్న అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. అంటే హైదరాబాద్ 3 రికార్డ్స్ ఉన్నాయి, కర్నూలు 3 రికార్డ్స్ ఉన్నాయి, బెంగళూరు 2 రికార్డ్స్ ఉన్నాయి, అన్ని డిస్ప్లే అవుతాయి 8 రికార్డ్స్. కానీ మనకి డిస్టింక్ట్ యూజ్ చేస్తే సో డిఫరెంట్ గా అంటే యూనిక్ వాల్యూస్ అంటే డిఫరెంట్ ఓన్లీ డూప్లికేట్ రికార్డ్స్ తీసేసి ఓన్లీ మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది హోమ్ టౌన్. ఓకే, డిస్టింక్ట్. సో మనకి డిస్టింక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టింక్ట్, ఇంకా మీరు ఏదన్నా ఈ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ డిసిగ్నేషన్. ఓకే, ఈ డాట్ డిసిగ్నేషన్. ఈ డాట్ డిసిగ్నేషన్. సో ఎన్ని మనకు ఓవరాల్ గా మనకి టేబుల్లో 8 రికార్డ్స్ ఏమున్నాయి, 8 అయినా. సో ఇక్కడ 8 రికార్డ్స్ ఉన్నాయి. 8 రికార్డ్స్ లో మనకి డిసిగ్నేషన్ లో రిపీటెడ్ గా వచ్చింది ట్రైనీ. సో మిగతావన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి ఎన్ని 7, ఓవరాల్ గా 8 లో మనకి 7 డిఫరెంట్ డిసిగ్నేషన్స్. ఓకే, సో ఇది డిస్టింక్ట్. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? So next, count of distinct. సో ఇక్కడ మనం పైన ఇవి ప్రాక్టీస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు చూస్తే మనకి సో డిస్టింక్ట్ హోమ్ టౌన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఓవరాల్ గా 1, 2, 3. ఆ వాల్యూస్ మనకు వచ్చినాయి, ఏమేమి ఉన్నాయో వచ్చినాయి. సో మనకి ఏమేమి ఉన్నాయో అవసరం లేదు, ఓవరాల్ గా ఎన్ని డిస్టింక్ట్ కౌంట్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనం జస్ట్ దీనికి బిఫోర్ కౌంట్ యాడ్ చేస్తాం. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ హోమ్ టౌన్. ఓకే, సో ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా మనకి 3. ఈ కౌంట్ ఎన్ని డిఫరెంట్ రావాలంటే మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకే, కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిసిగ్నేషన్ ఎన్ని వచ్చాయి మనకి ఇందాక 7. ఓకే, సో ఇదే మీరు ఇక్కడ సేమ్ మీకు జస్ట్ ప్రాక్టీస్ కి డిస్టెన్స్ తీసేసాను అనుకోండి, ఎన్ని వస్తాయి చెప్పండి. కౌంట్ ఆఫ్ హోమ్ టౌన్ ఇచ్చినా మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని వస్తాయి. ఓకే, సో దాన్ని టేబుల్లో రికార్డ్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే డూప్లికేట్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వస్తాయి. అందుకే మనం డిస్టింక్ట్ యూజ్ చేస్తే డిఫరెంట్ వాల్యూస్ ఎన్ని కౌంట్ ఉన్నాయో వస్తాయి. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? సో నెక్స్ట్ వచ్చేసి నల్.
సో నల్. ఏదైనా డౌట్ వస్తే అడగండి. డౌట్ అయినా ఎంప్లాయీ. ఓకే. సో ఇక్కడ నల్ అంటే ఇప్పుడు జనరల్ గా నల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఒక రికార్డ్ నల్ ఉంది రేణు అనేవాడికి. ఓకే. సో నాకు ఇప్పుడు ఈమెయిల్ ఎవరికైతే నల్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎలా రాస్తాం? ఎవరైనా చెప్పండి, ఐడియా ఉంటే. గణపతి. where email equal to where email equal employee ID. Employee ID. ఎంప్లాయీ ఐడి. నీకు ఎంప్లాయీ ఐడి ఇక్కడ టేబుల్ చూసా కాబట్టి నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ టేబుల్ ఇలా టేబుల్ లేదు ఇప్పుడు మన దగ్గర, డేటా నువ్వు కనపడట్లేదు నీకు. ఎన్ని చాలా రికార్డ్స్ ఉన్నాయి, ల్యాక్స్ లో రికార్డ్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు చెప్పు, ఆ ఈమెయిల్ వచ్చేసి నల్ ఉండే వాళ్ళకి కావాలి. ఈమెయిల్ ఈక్వల్ నల్. ఓకే. సో ఇది యాక్చువల్ గా ఒరాకిల్లో మామూలుగా మనం చేసే మిస్టేక్ అన్నమాట. ఈక్వల్ టు వర్క్ నల్ ఎప్పుడు ఒరాకిల్లో వర్క్ అవ్వదు. ఓకే. సో దానికి మనం ఒరాకిల్లో ఎప్పుడు కూడా ఈజ్ నల్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈజ్ నల్. ఓకే. సో మనకి ఎప్పుడు కూడా ఒరాకిల్లో ఒక టేబుల్లో కాలంలో నల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేయాలంటే, ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. సో ఒక టేబుల్లో ఉండే నల్ కాలమ్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తావు? సో చాలా మంది అట్లీస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ వర్క్ చేసినా కూడా ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు నల్ వర్క్ అవ్వదు. ఓకే. ఈజ్ నల్ గుర్తుపెట్టుకోండి, ఈజ్ నల్ అని ఇస్తే అవి మాత్రం సెలెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి ఇంకా నల్ ఏమున్నాయి? మేనేజర్ ఐడి ఒకటి నల్ ఉంది. ఓకే. వేర్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఈజ్ నల్. ఓకే. సో ఇక్కడ మేనేజర్ ఐడి నల్ ఒక రికార్డు ఉంది, ఆ రికార్డు సెలెక్ట్ అయింది. సో ఇది మనకి సెలెక్ట్ క్వరీలో. ఇన్ కేసు డిలీట్ క్వరీలో అయినా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈమెయిల్ నల్ ఉండే రికార్డు డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో జస్ట్ మనం ఏం చేస్తాం, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈమెయిల్ ఈజ్ నల్. సో అంటే మనకి రికార్డ్ సెలెక్ట్ అవుతుంది. ఒక రికార్డ్ డిలీట్ అయింది చూసారా, మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తున్నా. అది ఇక్కడ కూడా మీరు ఈక్వల్ టు నల్ ఇస్తే సెలెక్ట్ అవ్వదు. ఓకే. 0 రికార్డ్స్ డిలీట్. ఓకే. సో ఇది వర్క్ అవ్వదు. అప్డేట్ లో ఎలా ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో అప్డేట్ సింటాక్స్ చెప్పండి. అప్డేట్ సెట్ మనం ఏ కాలం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ నేమ్ ఈ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ జానుకి ఈమెయిల్ నల్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. అంటే దీన్ని అప్డేట్ చేయడం అన్నా, ఒక కాలంలో వాల్యూ రిమూవ్ చేయడం అన్నా సేమ్. గుర్తుపెట్టుకోండి ఆ డిఫరెన్స్. ఈ డాట్ ఈమెయిల్ ఇక్కడ మటుకు అప్డేట్ దగ్గర మటుకు ఈజ్ నల్ ఇవ్వకూడదు. ఈజ్ ఈక్వల్ ఒక వాల్యూ మనం అప్డేట్ చేస్తాం కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు నల్ ఇవ్వాలి. వేర్ ఎవరికి చేయాలనుకుంటున్నావు, ఈ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి పేజ్ చేసి 104 అనుకోండి. సో 104 కి నేను ఈ జాను అనే ఈమెయిల్ నల్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ మనం ఈక్వల్ టు నల్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక రికార్డ్ అప్డేట్ అయింది. ఇప్పుడు ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి ఈమెయిల్ జానుకి నల్ అయింది. ఓకే. సో ఒక టేబుల్లో ఒక కాలంని, ఓకే, దీన్ని ఇక్కడ మీరు రిమూవ్ చేయడమైనా అనొచ్చు. ఒక కాలం వాల్యూని రిమూవ్ చేయడమైనా అనొచ్చు, లేదా దాన్ని నల్లుతో అప్డేట్ చేయడమైనా అనొచ్చు. ఓకే. డిఫరెన్స్ చూడండి. ఒక టేబుల్లో రికార్డుని డిలీట్ అంటాం. ఒక టేబుల్లో కంప్లీట్ రికార్డ్ని రిమూవ్ చేయాలంటే దాన్ని డిలీట్ యూజ్ చేస్తాం. ఒక టేబుల్లో ఒక కాలంని రిమూవ్ చేయాలంటే, ఓకే, ఒక టేబుల్లో ఒక కాలంని రిమూవ్ అంటే దాని మీనింగ్ నల్లుతో అప్డేట్ చేయడం అంటాం. అంటే దాన్ని ఎంప్టీ చేయడాన్నే
ఒక కాలం వాల్యూని రిమూవ్ చేయడం అంటాం. ఓకే, దాన్ని ఎలా చేయాలి? ఈజ్ ఈక్వల్ టు నల్ ఇచ్చి చేయాలి. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్ ఇందులో? ఓకే, సో ఇది ఈజ్ నల్. ఈజ్ నల్ తో పాటు మనకి ఈజ్ నాట్ నల్. ఓకే, ఈజ్ నాట్ నల్ సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చేసి నాకు వాల్యూ అంటే వాల్యూ ఉన్నది కావాలి. అప్పుడు ఎలా ఇస్తామంటే ఈజ్ నాట్ నల్ ఇవ్వాలి. అంటే ఎక్కడైతే ఈమెయిల్ వాల్యూ పాపులేట్ అయి ఉంటుందో ఎంటీ లేకుండా అంటే నల్లు లేకుండా ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. అన్ని ఉన్నాయి మనకి 7 ఉన్నాయి ఒక రికార్డు తప్ప. సో ఇక్కడ కూడా సేమ్ మేనేజర్ ఐడి ఎవరైతే ఈజ్ వాల్యూ ఉన్నాయో వాళ్ళని ఇవ్వాలంటే ఈజ్ నాట్ నల్ అని ఇస్తాం. ఓకే, ఈజ్ నాట్ నల్ అంటే 7 ఉన్నాయి. ఓకే, సో ఇది ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. ఎనీ డౌట్ ఇందులో? ఎనీ డౌట్? ఓకే, సో నెక్స్ట్ డిస్టింక్ట్ డెఫినేషన్ కొద్దిగా రాయాలి. చెప్పు. డిస్టింక్ట్ డెఫినేషన్ నోట్స్ ఒక లైన్ అంటే ఏం కావాలి? డెఫినేషనా? అవును సార్. సో నీకు అంటే డెఫినేషన్ లాగానా? అవును సార్. ఒక లైన్. ఇఫ్ యు వాంట్ టు డిస్ప్లే different values from a table column. Okay, so if you want to display different values a table column, okay, then we use distinct. Okay, okay, so ikkada manaki next and ఆర్. ఓకే, సో మనం ఇప్పటిదాకా మనం ఏం చేసాం? సెలెక్ట్ లో వేర్ కండిషన్ లో ఎలా ఇచ్చాం? వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ హోమ్ టౌన్. ఓకే, ఈ డాట్ హోమ్ టౌన్. హైదరాబాద్ ఉన్నవి కావాలంటే ఎలా ఇస్తాం? హెచ్వైడి ఇస్తే మనకి ఏమవుతాయి? ఓన్లీ హైదరాబాద్ రికార్డ్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, 3 రికార్డ్స్ వచ్చాయి. సో నాకు అండ్ అంటే సో ఒక కండిషన్ ఇచ్చాం వేర్ తర్వాత, సో ఇంకొక అనదర్ కండిషన్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అండ్ ఈ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ. నాకు శాలరీ 90,000 లేదా 1 lakh కన్నా అబౌవ్ ఉండేవాళ్ళు కావాలి. ఓకే, 1 lakh కన్నా అబౌవ్ ఉండేవాళ్ళు కావాలి. సో ఇది గ్రేటర్ దాన్ వస్తుంది. ఇది మీకు నెక్స్ట్ వస్తుంది చెప్తాను, లేదా మీకు కన్ఫ్యూజన్ కాకుండా సెక్స్ వచ్చేసి మేల్ ఉండేవాళ్ళే కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం ఒక కండిషన్ ఇచ్చాం. ఇక్కడ అండ్ 1 more కండిషన్. అంటే ఇక్కడ ఏమవ్వాలి? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ప్లస్ ఈ కండిషన్. సో 2 కండిషన్స్ షుడ్ సాటిస్ఫై. ఓకే, అంటే హైదరాబాద్ లో 3 ఉన్నారు, ఇందులో మళ్ళీ మేల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2. ఓన్లీ ఈ 2 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఓకే, అర్థమైందా? సో అదే మేల్ కాకుండా హైదరాబాద్ ఉన్న వాళ్ళలో ఫీమేల్ ఇస్తే ఎంతమంది ఉన్నారు? మనకి 1 ఉన్నారు. ఆ 1 రికార్డ్ వస్తుంది. ఓకే, సో ఇది అండ్. ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు కండిషన్. ఓకే, సో ఇలా అండ్ కండిషన్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మన బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్. సో సేమ్ కండిషన్ ఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని టేబుల్స్ రన్ చేస్తున్నా. సో మనకి 8 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాం? హోమ్ టౌన్ ఈజ్ ఈక్వల్ హైదరాబాద్ ఆర్ సెక్స్ ఈజ్ ఈక్వల్ మేల్. అంటే దాని మీనింగ్ హైదరాబాద్ ఉన్నా రావాలి. ఓకే, ఏ కండిషన్ సాటిస్ఫై అయినా రావాలి. హైదరాబాద్ ఉన్నా రావాలి, మేల్ ఉన్నా రావాలి. అంటే అప్పుడు ఎన్ని వస్తాయి? హైదరాబాద్ ఉండేటివి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రిమైనింగ్ మేల్ ఉండేటివి ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్ కాకుండా 1, 2, 3. సో ఓవరాల్ గా ఎన్ని రికార్డ్స్? 6 రికార్డ్స్ ఓవరాల్ గా. సో 2 కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అయినా వస్తుంది. ఓకే, సో హైదరాబాద్ ఫస్ట్ సాటిస్ఫై అయింది, 3 రికార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇవి మేల్ ఎంతమంది సాటిస్ఫై అయినాయి? హైదరాబాద్ కాకుండా రిమైనింగ్ ఇవి సాటిస్ఫై అయినాయి. ఓకే, సో ఇందులో ఫీమేల్ ఉన్నా కూడా వచ్చింది. చూసారా? ఎందుకని?
మనకి ఇది సాటిస్ఫైయింగ్ హోమ్ టౌన్, ఈ కండిషన్ సాటిస్ఫైయింగ్, either this condition or this condition. ఇంకా ఇలా ఆర్ అని ఇంకా వన్ మోర్ కండిషన్ అయినా ఇచ్చుకోవచ్చు, మనకి ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు, మన బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? సో నెక్స్ట్ ఇన్. సార్ చెప్పండి. ఇప్పుడు మనం కండిషన్ హోమ్ టౌన్ హైదరాబాద్ ఫస్ట్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ ఫిల్టర్ అవుతుంది, తర్వాత హైదరాబాద్ లో సెక్స్ మెయిల్ ఉన్న వాళ్ళు ఫిల్టర్ అవుతుంది, అంతే కదా? హైదరాబాద్ ఫస్ట్ సెక్స్ అండ్ ఇది అండులో నువ్వు చెప్తుంది అండులో ఎలా అంటే ఫస్ట్ హైదరాబాద్ ఫిల్టర్ అవుతుంది, అందులో మళ్ళీ మెయిల్ ఉంటేనే ఫిల్టర్ అవుతుంది. ఓకే, అందులో. ఓకే, సో ఆర్ లో ఏదో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా వస్తుంది. ఓకే, సో నువ్వు ఇప్పుడు అండ్ గురించి అంటున్నావు, ఆర్ గురించి అడుగుతున్నావా? ఆర్ గురించి సార్. ఓకే, సో ఆర్ గురించి రైట్. ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళని పిక్ చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది, తర్వాత ఇది చెక్ చేస్తుంది, ఇది ఉన్నా కూడా పిక్ అవుతుంది, ఎనీ కండిషన్. ఓకే, ఇప్పుడు నీ డౌట్ ఏంటి ఇందులో? సో ఇప్పుడు ఇక్కడ అంతే సార్, ఫస్ట్ మనం ఏ కండిషన్ ఇస్తామో అవి ఫిల్టర్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్. రైట్, మళ్ళీ ఇది కూడా చెక్ చేస్తుంది. ఫస్ట్ హైదరాబాద్ ఫిల్టర్ అవుతుంది 3 రికార్డ్స్, దాని తర్వాత మెయిల్ ఉండేటివి, అంటే హైదరాబాద్ ఆల్రెడీ 3 వచ్చాయి, ఇంకా ఈ కండిషన్ ఇంకా ఇది నెక్స్ట్ రిమైనింగ్ రికార్డ్స్ లో ఏవైతే మెయిల్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే, సో నీకు కావాలంటే ఇంకొకటి వేరేది ఇద్దాం కొంచెం ఇంకా నీకు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇట్లా ఈసారి హైదరాబాద్ కాకుండా కర్నూలు హోమ్ టౌన్ ఇద్దాం. ఓకే, కర్నూలు హోమ్ టౌన్ నుండి ఆర్, ఓకే, ఆర్ ఈ దాట్, ఓకే, శాలరీ ఇది గ్రేటర్ దాన్ అనేది మీకు నెక్స్ట్ లో వస్తుంది, ఇప్పుడు చెప్తున్నా. కర్నూలు అయినా ఉండాలి, ఆర్ శాలరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 90,000 అబోవ్ ఉండాలి. ఓకే, సో ఇది గ్రేటర్ దాన్ ఇస్తాం. సో ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి హోమ్ టౌన్ కర్నూలు ఉండాలి. ఎన్ని ఉన్నాయి కర్నూలు హోమ్ టౌన్? 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 3 రికార్డ్స్ వస్తాయి. దీని తర్వాత ఆర్ ఇచ్చాం, ఆర్ అంటే ఇది శాలరీ గ్రేటర్ దాన్ 90,000 ఉన్నా రావాలి. సో ఈ 3 కాకుండా శాలరీ 90,000 గ్రేటర్ దాన్ ఇంకెంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2, మోహన్ అండ్ మ్యాట్. సో ఈ కర్నూలు కాకుండా ఇంకా 90,000 కన్నా గ్రేటర్ దాన్ ఉన్న వాళ్ళు ఇంకా 2 ఉన్నారు. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 5 రికార్డ్స్. కర్నూలుతో 3 రికార్డ్స్, శాలరీ గ్రేటర్ దాన్ 90,000 ఉంటే వాళ్ళిద్దరు. సో ఇక్కడ చూడండి, కర్నూలు వచ్చిన వాళ్ళల్లో శాలరీ 90,000 కన్నా గ్రేటర్ దాన్ లేదు, లెస్సే ఉంది, అయినా ఎందుకు వచ్చింది? ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, సో ఈ కండిషన్ ఇందులో శాలరీ చూడండి, హోమ్ టౌన్ వీళ్ళకి హైదరాబాద్ ఉంది, అయినా కూడా వచ్చింది, ఎందుకని? ఈ కండిషన్ సాటిస్ఫై. ఓకే, సో either ఏ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, క్లియర్ రాజని? ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఇన్. మీరు కన్ఫ్యూజ్ ఉంటే వెంటనే అడగండి. ఓకే, సో మనకి ఇప్పటి వరకు ఏమి ఇచ్చాము? అన్ని వేర్ కండిషన్ లో ఈక్వల్ ఇచ్చాం. సో ఈక్వల్ అంటే ఏంది? ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడం, హైదరాబాద్ ఉంటేనే వస్తాయి. సో మనం ఇప్పుడు ఎలా అంటే వేర్ ఈ డాట్ హోమ్ టౌన్ ఇన్. సో ఇన్ అని మనం ఇక్కడ ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు అనమాట, అంటే కామా కర్నూలు. సో ఇలా మోర్ దాన్ 1 ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమొస్తాయి? హోమ్ టౌన్ హైదరాబాద్ ఉన్నా వస్తాయి, కర్నూలు ఉన్నా వస్తాయి. ఓకే, 2. సో దీని మీనింగ్ ఇక్కడ ఆర్ అని ఉంది కదా, సో ఇది కూడా సిమిలర్ గా వర్క్ అవుతుంది, కానీ ఇన్ అని ఇలా ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇన్ అంటే 2 సాటిస్ఫై, 2 పిక్ చేస్తుంది. సో ఇప్పుడు హోమ్ టౌన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఇన్ 101, 102, నీకు పర్టికులర్ గా ఏమైనా ఒక 106 పర్టికులర్ గా కొన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేయాలంటే ఇలా ఇన్ ఇస్తాం. ఓకే, సో 101, 102, 106.
ఓకే, క్లియరా? సో ఇన్ అంటే ఇలా. సో క్యారెక్టర్ అయితే ఇలా సింగిల్ కొటేషన్ లో ఇస్తాం, మీకు ఆల్రెడీ చెప్పాను. నెంబర్ అయితే ఇలా ఇస్తాం. ఓకే, సో ఇన్ అని ఇలా మనం ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ద డిసిగ్నేషన్ ఇన్ ఓకే డెవలపర్ కామా ట్రైనీ. సో నాకు వీళ్ళిద్దరే కావాలి. ఎవరెవరైతే డెవలపర్స్ ఉన్నారో ఎవరెవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళే కావాలి. సో ఒక డెవలపర్ ఉన్నాడు, 2 ట్రైనీస్ ఉన్నారు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనకి డిస్ప్లే అవుతాయి ఇన్ అని ఇస్తే. ఓకే, ఎనీ డౌట్? సో మనకి ఇందులో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్. సో డైరెక్టర్ ఒకరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఓకే, అర్థమైందా ఇన్ అనేది? ఓకే, ఎనీ డౌట్? నల్లున్నది పెట్టచ్చా ఇంగ్లీష్ లో? ఏంటి గణపతి? నల్లున్న ఐటమ్ ని ఇంగ్లీష్ లో పికప్ చేస్తా. ఇన్నులో వర్క్ అవ్వదు. సో మీకు నల్లు ఉన్నవి కావాలంటే మనం పైన ఏం ప్రాక్టీస్ చేసాం? ఈజ్ నల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పింది ఒకసారి టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో వేర్ నల్లు ఉన్నవి మనం మేనేజర్ ఐడి ఇక్కడ నల్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఇన్ 105 కామా 106 కామా అసలు నల్. చూసారా? రాలేదు చూసారా? సో నల్ ఎప్పుడు కూడా వేర్ కండిషన్లో ఇచ్చేటప్పుడు మనం అందుకే పైన ఇక్కడ ప్రాక్టీస్ చేసాం కదా, ఈజ్ నల్ అని ఇవ్వాలి. ఓకే, సో నీకు అప్పుడు అది కూడా రావాలంటే ఇంకా నీకు వేరే ఆప్షన్ ఏంటి? 105 106 తో పాటు అది కూడా రావాలి అంటే ఆర్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఈజ్ నల్. అప్పుడు మాత్రమే అది కూడా వస్తుంది, నల్ ఉండేవి కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ నల్ ఉండేది కూడా వచ్చింది. క్లియరా? ఓకే, సో వేర్ కండిషన్ లో నల్ ఉండే రికార్డ్ సెలెక్ట్ చేయాలంటే కంపల్సరీ నువ్వు ఇలా ఈజ్ నల్ ఇవ్వాలి. ఓకే, క్లియరా గణపతి? క్లియర్. ఓకే, సో ఇది ఇన్. సో మనకి నెక్స్ట్ లెస్ దాన్. ఓకే, కామా నెక్స్ట్ కామా ఇస్తాను, గ్రేటర్ దాన్ కామా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, కామా నాట్ ఈజ్ ఈక్వల్. సో నాట్ ఈజ్ ఈక్వల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇలా పైన క్లియర్ గా ఉంటే ఈచ్ టాపిక్ క్లియర్ గా ఉంటుందని ఇలా ఇస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎంప్లాయీ. ఓకే, సో ఇవి మనం అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటాం. ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ పైన ఒకటి ప్రాక్టీస్ చేసాం, శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 90,000. సో అలాగే సేమ్ వేర్ ఈ డాట్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 90,000 ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనకి ఏమవుతుంది? శాలరీ వచ్చేసి 90,000 కన్నా లెస్. అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వస్తాయి. ఎంతమంది ఉన్నారు? 45,000 55,000 40,000 30,000 35,000 1 2 3 4 5. మనకి 5 రికార్డ్స్ కూడా ఇప్పుడు సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఎవరైతే 90,000 కన్నా బిలో ఉన్నారో వాళ్ళు వస్తాయి. సో దీన్ని మనం 90,000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే సో ఈక్వల్ టు 90,000 ఉన్న వస్తాయి. ఓకే, సో 90,000 ఉన్నది కూడా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది లెస్ దాన్ కదా. ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి 90,000 కన్నా అబౌవ్ ఉన్నవి ఓన్లీ 2 ఉన్నాయి. ఓకే, సో 90,000 ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే 90,000 ప్లస్ 90 కన్నా అబౌవ్ ఉండేవాళ్ళు. సో ఇక్కడ 3 90,000 తో కలిపి 3 రికార్డ్స్. ఓకే, సో ఇది మనకి లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే,
లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈజ్ ఈక్వల్. సో దీన్ని ఏమంటామంటే నాట్ ఈజ్ ఈక్వల్ అంటే నాట్ ఈజ్ ఈక్వల్ 90,000 అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 90,000 కాకుండా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరివి. ఓకే, సో ఇక్కడ 90,000 కాకుండా రిమైనింగ్ జనరల్గా ఇవి నాట్ ఈజ్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కాకుండా హోమ్ టౌన్ నాట్ ఈజ్ ఈక్వల్. నాకు హైదరాబాద్ ఉండే వాళ్ళే కాక రిమైనింగ్ ఎవరున్నా రావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది నాట్ ఈజ్ ఈక్వల్ అంటాం. ఓకే, సో హైదరాబాద్ కాకుండా మిగతా వాళ్ళు కర్నూలు, బెంగళూరు. ఓకే, సో ఇక్కడ ఇంకొక సింబల్ పెట్టాను చూసారా, ఇది ఈ సింబల్ వచ్చేసి 1 షిఫ్ట్ 1 పైన ఉంటుంది ఈ సింబల్. ఓకే, సో ఇది ఈక్వల్ అంటే దీన్ని కూడా నాట్ ఈజ్ ఈక్వల్ అంటాం. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి మనం అది యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్. ఓకే, సో నాట్ ఈజ్ ఈక్వల్ టుని ఇలా అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ కంబైన్డ్ గా ఇస్తే ఇది నాట్ ఈజ్ ఈక్వల్, లేదా ఈక్వల్ కి బిఫోర్ ఈ సింబల్ ఇస్తే ఇది కూడా నాట్ ఈజ్ ఈక్వల్. రెండు సేమ్ మీనింగ్. ఓకే, సో అదర్ దాన్ 90,000 ఉన్న వల్ల వస్తాయి. ఇక్కడ కూడా సేమ్. సో రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, రెండు సేమ్. ఓకే, సో హైదరాబాద్ కాని వాళ్ళవి వచ్చాయి. ఓకే, ఎనీ డౌట్ ఇందులో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ లో? ఎనీ డౌట్ ఎవరికైనా? క్లియరా? నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బిట్వీన్. సో ఇవన్నీ మీరు యాజ్ ఈజ్ గా చెప్పిన సింటాక్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, ఇవే ఉంటాయి మనకి వెరైటీలో. నేను ఏవైతే క్లాస్లో మీకు అన్ని కవర్ చేస్తానో అవే ఉంటాయి రియల్ టైంలో కూడా, గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ వాటిని అండర్స్టాండ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, వేర్ ఈ దాట్ ఓకే శాలరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ బిట్వీన్. సో బిట్వీన్ అంటే ఏంటి? మనం జనరల్ గా మనకి తెలుగులో ఏమంటాం? బిట్వీన్ అంటే మధ్యలో, ఆ మధ్యలో. ఓకే, శాలరీ బిట్వీన్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 50,000. ఓకే, అండ్ బిట్వీన్ తర్వాత మనం అండ్ యూజ్ చేయాలి. ఓకే, బిట్వీన్ 50,000 అండ్ 1 lakh. ఓకే, 1 lakh. సో నాకు 50,000 1 lakh మిడిల్లో ఉన్న శాలరీ ఎంప్లాయీస్ కావాలి. ఓకే, సో మనకి ఎంత వచ్చారు? 55,000, 90,000, 1 lakh. ఇలా ముగ్గురే వచ్చారు. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ అంటే జనరల్ గా మనకి మ్యాథమెటిక్స్ లో బిట్వీన్ అంటే 50,000 అంటే 50,000 ఉంటే వస్తుందా రాదా? ఓకే, మనకి బిట్వీన్ అంటే 50,000 కూడా ఇంక్లూడ్ అవ్వదు, కానీ ఒరాకిల్లో బిట్వీన్ అంటే ఏంటంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో ఇది రెండు ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 90,000 ఇచ్చాను అనుకోండి. సో 90,000, సో మనకి 90,000 ఆల్రెడీ ఒకరు ఉన్నారు కదా. సో 90,000 బిట్వీన్ 1 lakh ఇచ్చాను అనుకోండి. ఓకే, సో 90,000 ఉన్నా వస్తుంది, 1 lakh ఉన్నా వస్తుంది, ఆ మిడిల్లో 90,000 to 1 lakh మిడిల్లో ఉన్నా వస్తుంది. ఓకే, సో బిట్వీన్ అంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 90,000 అండ్ సో ఓకే, సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాట్ ఎంప్లాయీ ఐడి బిట్వీన్ 101 and 105. ఓకే, బిట్వీన్ 101 and 105. సో ఇక్కడ చూడండి 101, 102, 103, 105, 105. సో ఈ 5 సెలెక్ట్ అవుతాయి 101 నుంచి 105 వరకు. ఓకే, అర్థమైందా? సో ఇవన్నీ మనకి సింపుల్ ఆపరేషన్సే, మ్యాథమెటికల్ కానీ బిట్వీన్, అండ్, ఆర్ ఈరోజు నేర్చుకున్నవి, రీజనల్. ఓకే, సో ఇవన్నీ కొంచెం సింపుల్, కొంచెం ప్రాక్టీస్ చేయండి ఒకసారి, బాగా సరిపోతుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఇందులో ఈరోజు టాపిక్ లో?
ఎనీ డౌట్ ఎవరికైనా? క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈ రోజు క్లాస్ ఆ రోజు చేస్తున్నామనే వాళ్ళు చెప్పండి ఫస్ట్. ఓకే. సో ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ అవి మీకు ఈజీగా ఉంటది. కంటిన్యూషన్ లో బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సార్ నాకు ఒరాకిల్ ఇన్స్టాల్ అయింది సార్, పిఎల్ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ అవ్వలేదు. ఓకే. అంటే ఒరాకిల్ ఇన్స్టాల్ అంటే ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ అయిందా? అవును సార్. పిఎల్ఎస్క్యూఎల్ అవ్వలేదా? పిఎల్ఎస్క్యూఎల్ అవ్వలేదు సార్, లాగిన్ ఏదో ప్రాబ్లం. ఓకే, ఒకసారి చెక్ చేయించుకో. ఎక్కడ ఉంటాము? నేను శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం. ఓకే, సరే చూడు. లేకపోతే ఎవరినైనా మనం ఆన్లైన్ లో ఎనీ డెస్క్ ద్వారా చేసే వాళ్ళు ఉంటారో అట్లన్నా చూద్దాం. ఒకసారి రమేష్ తో చెక్ చేయి, రమేష్ సార్తో. ఓకేనా? ఓకే. ఎవరికైనా ఎనీ డౌట్స్? సార్ చెప్పు. ఎవరు? ప్రసన్న సార్. ఎంప్లాయ్ ఐడికి ఎంప్లాయ్ నేమ్ కి మధ్యలో ఒక కాలం కావాలంటే ఇన్సర్ట్ చేయగలుగుతాం సార్? మిడిల్ లో కావాలి అంటే కాలమ్స్ కి మనం నెక్స్ట్ న్యూ కాలమ్స్ యాడ్ చేసేవి ఎప్పుడు కూడా లాస్ట్ లోనే వస్తాయి. ఓకే, అదే లాస్ట్ లో వస్తున్నాయి. లాస్ట్ లో వస్తాయి. మిడిల్ లో కావాలి అంటే నాకు తెలిసి అవ్వదేమో. ఇప్పుడు ట్రై చేయాలి, ఒకసారి చెక్ చేసి చెప్తాం. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే, ఇంకా ఎవరికైనా చెప్పు సార్. ఎంప్లాయ్ ఐడి క్రియేట్ మనం చేసాం చూడండి, ఎంప్లాయ్ ఐడి నేమ్, సెక్స్, డే, బర్త్ డేట్ అనేది నేమ్ ను మోడిఫికేషన్ చేయొచ్చా? కాలం ని మాడిఫై చేయలేము. ఓకే సార్. ఓకే, కాలం ని మాడిఫై చేయలేము. నాకు తెలిసి టేబుల్ ని మాడిఫై చేయొచ్చు కానీ కాలం ని మాడిఫై చేయలేము అనుకుంటా. ఓకే ఓకే సార్. ఇంకా ఎనీ డౌట్స్? ఒకసారి కౌంట్ చెప్పరా సార్? అది నేను డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంకా డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి.